అమ్మా ఈ అమావాస్య అయిపోయిన తర్వాత శ్యామలాదేవి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. ఆ దేవి నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవాలి, ఆ శ్యామలాదేవి నవరాత్రుల యొక్క ప్రత్యేకత మరియు విశిష్టత ఏంటమ్మా? నమస్కారం అండి. అయితే విశేషమైన మహిమగల శక్తి స్వరూపిణి యొక్క నవరాత్రులు న్యాయంగా సంవత్సరంలో 4 నవరాత్రులు ఉన్నాయమ్మా. ఇది చాలామందికి తెలియకపోయిండొచ్చు. మనకందరికీ సాధారణంగా తెలిసిన నవరాత్రులు ఏంటి? దసరా నవరాత్రులు. 9 రోజులు దుర్గమ్మ వారు ఒక్కొక్క రోజు ఒక అవతారం ఎత్తి సూది మీద నిల్చొని తపస్సు చేసి శత్రు సంహారం చేసింది, మహిష సంహారం. కాబట్టి ఆ 9 రోజుల్ని శరన్నవరాత్రులుగా చెప్తారు. ఇకపోతే ఈ 4 నవరాత్రులలో మనకొచ్చే నవరాత్రుల్లో చైత్ర మాసంలో వసంత నవరాత్రులు అని వస్తుంది. రెండవది ఆషాఢ మాసంలో శరన్నవరాత్రి వారాహి నవరాత్రులు వస్తాయి. ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు వస్తాయి. ఇక ఆశ్వీజ మాసంలో వచ్చే నవరాత్రులు శరన్నవరాత్రులు. అది దేవి నవరాత్రులు. దుర్గాదేవి దేవిని పూజిస్తాము, ఆ తల్లిని. ఇకపోతే సంవత్సరంలో ఆఖరి నవరాత్రి ఎప్పుడు వస్తుంది? ఫిబ్రవరి కానీ జనవరి ఎండింగ్లో కానీ ఈ శ్యామలాదేవి నవరాత్రులు అనేది వస్తాయి. అసలు ఈ శ్యామల అంటే ఎవరమ్మా? ఎవరికి తెలియని తల్లి. ఎంతో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కానీ శ్యామలాదేవి నవరాత్రులు ఈ మధ్య కొంచెము ఈ కాలంలో కలియుగంలో కొంచెం ఎక్కువగా ఆమె దీక్ష తీసుకొని చేయడము చాలామంది చేస్తున్నారు కూడా. అయితే ఈమె సరస్వతి శక్తి స్వరూపిణిగా చెప్పుకుంటారు. శ్యామలాదేవిని సరస్వతీ దేవిగా చెప్పుకుంటారు. అయితే మనము శ్యామలాదేవి ఫోటోలు దొరుకుతాయి, విగ్రహాలు దొరుకుతాయి. విగ్రహాలు అయితే ఇది ఆనవాయితీగా వస్తున్న వ్రతం కానీ నోములు కానీ ఏదన్నా అనుకోండి, నోములైనా వ్రతములైనా మన వంశానికి అది పాటించే పద్ధతి లేకుంటే చేయకూడదు. కానీ ఇవాళ రేపు కొంతమంది ఏదో ఫోటోలు పెట్టుకొని విగ్రహం పెట్టుకొని ఏమి లేకుండా ఒక జ్యోతి పెట్టుకొని ఆ జ్యోతిని కూడా శ్యామలాదేవిగా అనుకొని పూజించడం జరుగుతూ ఉంది. అంటే ఈ శ్యామలాదేవికి ఏంటంటే లలిత సహస్రనామాలతో, తర్వాత దుర్గా అష్టోత్తరాలతో చేస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇంకో విషయం చెప్పాలంటే ఈ శ్యామలాదేవి ఎక్కడ ఉంటుంది, ఏ లోకం అనేది ఒక ప్రశ్న. లలితాదేవి ఏ లోకంలో ఉంటుందో? శ్రీచక్రపీఠవాసిని. ఈమెకి కుడివైపు మంత్రస్వరూపిణి అయినటువంటి ఈ శ్యామలాదేవి ఉంటారు. ఎడమవైపు ఇంకా వారాహిదేవి. వారాహిదేవి ఈమె ఏంటి? ఒక సైనికుడిగా లలితాదేవికి ఇద్దరు ఉంటారంట. కాబట్టే వీళ్ళ పూజలలో లలితాదేవి సౌమ్యం, చిరునవ్వుల తల్లి, ఇంకొక ఆకృతి దుర్గాదేవి. కాబట్టి ఈ 2 స్తోత్రాలతో మనము పూజ చేయడము ఆనవాయితీగా చేసుకుంటున్నారు. శ్యామలాదేవి నవరాత్రులలో మొదలు పెట్టేది ఎప్పుడు అవుతుంది? ఏ నవరాత్రులైనా మొదట అమావాస్య వస్తుంది. పాడ్యమి నుంచి దశమి వరకు ఉన్న రోజుల్ని నవరాత్రులు అంటారు. కానీ ముందు అమావాస్య వచ్చింది కదా, మరి వీళ్ళు మన దేవుళ్ళని కడుక్కోవచ్చా అనేది ఒక ధర్మ సందేహం వస్తుంది. కానీ చేసుకోవచ్చు. ఈ అమావాస్య నేను ఇంతకుముందే చెప్పాను, ఇంతకుముందు వీడియోలో. అమావాస్య భయపడాల్సిన అవసరం లేదు, చాలా మంచి చేసేదే మనకు. మా తమిళ అయ్యంగార్స్కి అమావాస్య రోజే అన్నీ చేస్తారన్నమాట, మొదలు పెడతారు.
పనులు ఏ పనులు అయినా కానీ అమావాస్య మాకంత మహాలయ అమావాస్య ఎంత పవిత్రమైందో అమావాస్యలు అన్నీ కూడా మనకు అనుగుణంగానే ఉంటాయి, అవి చెడ్డవేమీ కావు. కాబట్టి ఏ పనైనా మనస్ఫూర్తిగా దైవాన్ని తలుచుకొని చేస్తే ఏది మనకు అడ్డంకు అనేది రాదు. ఏ రోజైనా ఒకటే, అన్నీ ఆ అమ్మవారి సృష్టి. అమావాస్య అయినా పౌర్ణమి అయినా సోమవారం అయినా మంగళవారం అయినా బుధవారం అయినా వారాలు అన్నీ కూడా మాసాలు అన్నీ కూడా ఆమె సృష్టి. కాబట్టి ఒక పూజకి దోషం లేదు. పూజ ఏ రోజైనా చేసుకోవచ్చు. అయ్యో ఈరోజు చేసుకోవద్దా, ఈరోజు చేసుకోకూడదా అని అంటారు. కాబట్టి ఆ విధంగా మనము అమావాస్య రోజు చేసుకోవచ్చు, దేవుళ్ళని కడుక్కోవచ్చు, పెట్టుకోవచ్చు. అయితే ఇది ఎప్పటి నుంచి వస్తుంది? శ్యామల నవరాత్రులు. ఒకటి జనవరి 30వ తారీఖు నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు శ్యామలాదేవి నవరాత్రులు మహాశక్తివంతమైనది అని నవరాత్రుల్లో ఈ నవరాత్రి కూడా చాలా ప్రశస్తమైనదిగా చెప్పుకుంటారు. ఇక 30వ తారీఖు గురువారం వచ్చింది. అంటే ఈ గురువారము శుక్రవారము 2 తిథులు నక్షత్రాలు కూడా వస్తున్నాయి. ఏ తిథి నుంచి ఏ తిథి దాకా ఉంటుంది ఇది మన పండితులు మనకు చెప్పారు, తెలియజేశారు కూడా. ఇంకపోతే గురువారం యొక్క అలంకారం ఏంటి? లఘుశ్యామలగా అమ్మవారిని కొలుస్తారు. ఆ రూపంతో అమ్మవారు మనకి లఘుశ్యామలగా కనిపిస్తారు. అయితే ఈ లఘుశ్యామల ఎవరు? ఈమె నాగజాతికి చెందిన దేవత అని అంటారు. కాబట్టే ఆ రోజు ఎర్రచీర అమ్మవారికి కట్టాలి అంటారు. కాబట్టి ఈ రంగు కూడా గుర్తుంచుకోండి. లఘుశ్యామల నాగదేవతలకు ప్రీతి. నాగులకు కూడా ఎరుపు అంటే ఇష్టమంట. కుంకుమ, పసుపు, పాలు ఇవన్నీ కూడా చాలా విశిష్టంగా జరిగేవన్నమాట. కాబట్టి ఎర్ర చీరతో కట్టిస్తారు. ఇంకా 31 శుక్రవారం వచ్చింది. వాగ్వాదిని శ్యామలగా శుక్రవారము వాగ్వాదిని శ్యామలగా మనకు దర్శనమిస్తుంది. ఏ చీర కట్టుకొని? పసుపు రంగు చీర. పసుపు రంగు చీరతో వాగ్వాదిని శ్యామలగా మనకు దర్శనమిస్తారు శుక్రవారము. ఇంకా ఫిబ్రవరి 1వ తేదీ శనివారాన్ని నకుల శ్యామలగా దర్శనమిస్తుంది. అయితే ఈరోజు అమ్మవారికి చిత్రవర్ణాలతో కూడిన చీర, అంటే రంగురంగుల చీర, అన్ని రంగులు కలిసిన కలబోసిన చీర అమ్మవారికి ఆ రూపంలో ఆ చీరలో రంగురంగుల చీరలతో మనకి నకుల శ్యామలగా దర్శనమిస్తుంది. అయితే ఫిబ్రవరి 2 ఆదివారం వచ్చింది. ఆదివారంలో ఏంటి? హసంత శ్యామలగా. హసంత శ్యామలగా ఫిబ్రవరి 2 ఆదివారము హసంత శ్యామలగా గులాబీ రంగు చీరతో మనకు దర్శనమిస్తుంది. ఇకపోతే ఫిబ్రవరి 3 సోమవారము సర్వసిద్ధి మాతగా తెలుపు రంగు చీర కట్టుకుంటుంది. అయితే ఈ చీర అనేది తెలుపు రంగు దేనికి సంకేతం? ఏ అమ్మవారు కట్టుకుంటారు? నవరాత్రుల్లో కూడా తెలుపు రంగు సరస్వతీదేవి ఎప్పుడు కూడా తెల్లటి రంగు ఉన్న వస్త్రాలలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే జ్ఞాన సరస్వతి ఆ రోజు ఈ సోమవారము సర్వసిద్ధి మాతగా తెలుపు రంగు చీర కట్టుకొని మనకు సరస్వతి రూపంలో దర్శనమిస్తుంది. ఆ రోజు కనుక మనము పిల్లలకి అక్షరాభ్యాసం చేసినట్లయితే పిల్లలకి తెలివితో పాటు జ్ఞాన సంపద కూడా పిల్లలకు దొరుకుతుంది అని మన పెద్దల ప్రతీక. పురాణాలలో కూడా చెప్పబడింది. ఇకపోతే
ఫిబ్రవరి 4 మంగళవారము వాస్యమాతంగి రూపంలో ఇంద్రనీల వర్ణం అంటే నీలవర్ణం ఆకాశ కలర్లో ఆ నీల రంగు వస్త్రాలతో అమ్మవారు మనకి వ్యాసమాతంగి రూపాన దర్శనం ఇస్తుంది. ఇకపోతే ఫిబ్రవరి 5వ తారీఖు బుధవారము సారికా శ్యామలగా దర్శనం ఇస్తారు మనకి. ఆ రోజు చిలక పచ్చ రంగు చీరతో మనకు బుధవారము ఫిబ్రవరి 5వ తారీఖు సారికా శ్యామలగా మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇక పోతే ఫిబ్రవరి 6 గురువారము సుఖశ్యామలగా. అయితే ఈ సారికా శ్యామల దేవికి బంగారు వర్ణ వస్త్రాలతో కనిపిస్తుంది మనకి. ఎందుకంటే గురువారము సుఖశ్యామల చిలకపచ్చ రంగుతో మనకు దర్శనమిస్తారు. ఈ విధంగా ఇంకా ఫిబ్రవరి 7 తీసుకున్నట్టయితే రాజమాతంగి రాజశ్యామలగా పిలువబడే అమ్మవారు ఎరుపు రంగు చీర కట్టుకొని మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ నవరాత్రులలో గనక మనము ఈ శ్యామలాదేవిని ఆమెకి అత్యంత ప్రియమైన ఆమె మంత్రినిగా చేసింది కదా, మంత్రినిగా సలహాలు ఇస్తూ ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఈ లలితా సహస్రనామాలతో పఠించడము లేదా కామాక్షి స్తోత్రాలతో కానీ శ్యామల షోడశ నామాలతో కానీ మనము పూజించాలి. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే కొంతమందికి నోరు తిరగదు. అలాంటి వాళ్ళు మీరు ఏమైనా కానీ మీరు ప్రయత్నించబాకండి. ఎందుకంటే ఇవన్నీ బీజాక్షరాలు. లలిత కానీ మరి కామాక్షి స్తోత్రాలు కానీ తర్వాత శ్యామల షోడశ నామాలు కానీ ఇవన్నీ స్పష్టంగా పలకగలిగితేనే ఆ నామాలతో పూజించండి. లేదా ఏమి రాని వాడు శ్రీమాత్రే నమః అనే ఒక జపంతో మనము ఒక నామంతో మనము ఆ దేవిని పూజించవచ్చు. కానీ చాలా ఇష్టపడుతుందంట ఆవిడ. లలితా సహస్రనామాలు అంటే చాలా ఇష్టమైన దేవతలు వీళ్ళకు కూడా, వారాహికైనా శ్యామలాదేవికైనా. కాబట్టి ఈ విధంగా లలితా సహస్రనామాలతో నిష్టగా పొద్దున్నే లేచి స్నానం చేసి పీట అలంకరించి అందులో మీ దగ్గర ఉన్నదా ఏదో ఫోటోలు పెట్టుకోండి. అయితే మా ఇంట్లో నిండా ఫోటోలు ఉన్నాయండి, ఇంకా ఏం తెచ్చి పెట్టుకోమంటారు అని అనుకునే వాళ్ళు మీరు ఒక దీపాన్ని కూడా పెట్టి, కామాక్షి దీపాన్ని పెట్టి శ్యామలా దేవతగా కొలవచ్చు. కాబట్టి మనము ఫోటో తీసుకోవచ్చు, విగ్రహం పెట్టుకోవచ్చు. ఏదైనా ఎవరి శక్త్యానుసారంగా ఏ పూలు చేస్తారో, ఏ పూలతో పూజ చేసినా ఆ సృష్టిదే కదా, ఆ అమ్మ సృష్టి. పూలైనా పత్రమైనా తోయమైనా మీరు పంచామృతమే అభిషేకించాలి అనేది లేని పూరి గుడిసెల్లో కూడా తోయము నీళ్లతో అభిషేకం చేసిన గంగ పవిత్రమైనది. అటువంటి నీళ్లతో అభిషేకించి కూడా మనం తుడుచుకొని తర్వాత బొట్టు పెట్టుకొని చేతనైతే అక్షింతలు, చేతనైతే పూలు, ఇంకా కొంతమంది బంగారు పూలు, ఇంకా కొన్ని వెండి పూలు, ఏదన్నా ఎవరి శక్త్యానుసారంగా వాళ్ళకి శక్తి కొలది పూలు తెచ్చుకొని పెట్టచ్చు. ఇంకా ఈ శరన్నవరాత్రుల్లో కొంతమంది మధ్యలో ఒక దీపం పెట్టి, కామాక్షి దీపము చుట్టూ కూడా 8 దీపాలు పెడతారు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపాన్ని వెలిగిస్తారు. ముందు రెడీ చేసి పెట్టుకున్నా కూడా ఒక్కొక్క అలంకారానికి ఒక్కొక్క దీపము అని ఒక్కొక్క దీపాన్ని వెలిగించుకుంటా వస్తారు. అమ్మవారి ఎడమ చేతి నుంచి వెలిగించుకుంటా కుడి చేతి వరకు రావాలి. కాబట్టి ఈ విధంగా ఎవరి శక్త్యానుసారంగా
ఎవరికి తోచినట్టు వాళ్ళు మీరు చేసుకోవచ్చు పూజ. కానీ ఇక్కడ ముఖ్యంగా భక్తి ముఖ్యము. భక్తి లేని పూజ రక్తి కట్టదు అనే సామెత ఉంది. కాబట్టి ఏ నవరాత్రులు చేసుకున్నా, ఏ శుక్రవారాలు చేసుకున్నా, ఏ మంగళవారాలు చేసుకున్నా, అమ్మవారి సృష్టి ఏ రోజు, వారంలో ఏ రోజు, అన్ని వారాలు మంచివే. కొందరు అంటారు ఆ వారం మంచిది కాదు, ఈ వారం మంచిది కాదు అంటారు. అలా కాకుండా భక్తితో మనపూర్వకంగా మనము చేసే పూజ అమ్మవారికి కూడా అత్యంత ప్రీతిదాయకమే. ఆమె బిడ్డలమే కాబట్టి ఆమె దృష్టి మన అందరి మీద కూడా ఉంటుంది. కాబట్టి అంటు ముట్టు మైదా. ఇంకొకటి, ఈ శ్యామల నవరాత్రుల్లో ముఖ్యమైన నిషిద్ధం మాంసాహారం. మాంసాహారం అనేది ఉండకూడదు, తినకూడదు, దీక్ష వహించాలి. కొన్ని పూజలకి కొన్ని కఠినమైన దీక్షలు ఉంటాయి. ఈ దేవికి కూడా కింద పడుకోవాలి, మంచం మీద పడుకోకూడదు. తర్వాత ఏదో అల్పాహారం రాత్రిపూట తీసుకోవచ్చు. మామూలుగా తినలేని వాళ్ళు అన్నాన్ని భిన్నం చేసి కూడా తింటారు. ఇవన్నీ ముఖ్యంగా మాంసాహార నిషిద్ధం, తినకూడదు. 9 రోజులు మాంసాన్ని ముట్టకూడదు. అదే మాదిరిగా మనం ఏమి తినాలో పూజారుల సలహా మేరకు మనకి ఎవరైతే ఉంటారో ఒక గురుముఖంగా మనము అడిగి తెలుసుకోవాలి, ఈ పూజలు చేయాలి. ఇంకా పోతే నైవేద్యం ఏం పెడతారు అంటే, దీనికి ముఖ్యమైన నైవేద్యము ఏంటంటే కలశ స్థాపన అలవాటు ఉన్నవాడు, అంటే ఆచార సంప్రదాయం ఉన్నవాడు, మనకు ప్రచలితుల్లో ఉన్నట్టు కొంతమంది అంటారు, కొందరికి కొన్ని ఉండవు అంటారు. మనకు మన పద్ధతిలో అలవాటు లేనప్పుడు మనము చేయకూడదు అంటారు. ఇది అనుభవపూర్వకంగా నాకు ఒకటి తెలిసింది కాబట్టి అది ఇప్పుడు చెప్పడం అప్రస్తుతం. మనకు ఈ విధంగా నోములు, వ్రతాలు ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా పూజలు తెలుసుకోండి. ఈ శ్యామలాదేవి నవరాత్రులు మాత్రము ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. దీంతో మనకు ముఖ్యంగా మనము పెరుగు, తేనె, పానకము, వడపప్పు, ఏమేంటి పెరుగు, తేనె, పానకము, వడపప్పు నైవేద్యంగా పెడతారు. పంచామృతాభిషేకం చేయాలనేది లేదు, నీటితో కూడా ఎవరి స్తోమత బట్టి చేయట్లేదు. మన వాళ్ళే చెప్తారు, పత్రం, పుష్పమో, తోయమో ఏదైనా ఆ అమ్మవారికి ఇష్టమే అంటారు. కాబట్టి దేంతోనైనా మనం నీటితోనైనా, పంచామృతంతో అయినా, పత్రంతో అయినా, పుష్పంతోనైనా చేయొచ్చు. ఇంకా మనము కావాలంటే ఉదయము మామూలుగా 30 ఈ మొదట పూజ ఏ టైంలో స్టార్ట్ చేయాలి అనేది ఒక క్వశ్చన్, సందేహం వస్తుంది. శ్యామలా నవరాత్రులు వస్తున్నాయి కదా 30వ తారీఖు, మరి మనము పీఠం ఏ సమయంలో సిద్ధం చేసుకోవాలి, ఏ రకమైన పూజలు చేసుకోవాలి అని అడుగుతుంటారు. 30వ తారీఖు ఉదయము 4:30 నుండి 8:50 లోపల మీరు ఈ రకమైన అమ్మవారికి పెట్టుకునే పీఠాన్ని పసుపు రాసి మంచిగా ముగ్గులు వేసుకొని మనము అమ్మవారిని శుద్ధి చేసుకొని బొట్లు పెట్టి పీఠం మీద కూర్చోబెట్టడము. కలశం అలవాటు ఉన్నవాడు, పద్ధతి ఉన్నవాడు పెట్టుకోవచ్చు, లేకుంటే కలశం పెట్టబాకండి. అలవాటు ఉంటేనే పెట్టాలి. తర్వాత మాల వేయడము, నేను చెప్పినట్టుగా మధ్యలో ఒక దీపం, అమ్మవారి ముందు ఒక దీపం, పెద్ద దీపం, ఆ చుట్టూ చిన్న దీపాలు, ఆవు నెయ్యి. ఆవు నెయ్యికి అంత శ్రేష్టం ఉంది. కాబట్టి నెయ్యి దీపము అంటేనే, పిండి దీపము అంటేనే చాలా ప్రశస్తమైన దీపాలు. కాబట్టి ఆ 8 దీపాలు చుట్టూ పెట్టి ఒక్కొక్క రోజు
ఒక్కొక్క దీపం వెలిగించుకుంటా 8 రోజులు 8 దీపాలు, మధ్యలో మొదలు పెట్టిన దీపము. ఆ టైం మాత్రం మర్చిపోకండి. ఉదయము 30వ తారీఖు 4:30 నుంచి 8:50 లోపల మీరు పీఠం సిద్ధం చేసుకోవాలి. మీరు గురుముఖంగా గురువుని పిలిచి చేయించుకోవచ్చు. మీకు వస్తే మీరు కూడా చేయొచ్చు. ఏమి రాని వాళ్ళు శ్రీమాత్రే నమః అంటే ఒక్కొక్క పువ్వు పెట్టచ్చు. మనం ఇంట్లో సింపుల్గా కూడా చేసుకునే విధంగా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ శ్యామల నవరాత్రులు చేయదలుచుకున్న వాళ్ళు నిష్ట పాటించండి. గురుముఖంగా తెలుసుకోండి ఏం చేయాలో. ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు పూజ మొదలుపెట్టండి. నమస్కారం అమ్మ.